మాసంలో చేయవలసిన పనులు, పూజల గురించి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా వివరిస్తున్నారు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఇంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపచేయడమే కాదు, పరంలో ముక్తిని కలగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తున్నాను. సమాధాన నమస్కుడై వినమని కోరారు. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయన సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనూ, నదంలోనూ, తటాకంలోనూ తల మీద స్నానం చేసుకొని రావాలి. ఈ మాసమంతా పరమ పావనమైన గంగా నది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ, దిగుడు బావుల్లోనూ, చెరువుల్లోనూ మొదలైన వాటన్నిటి యందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు పోసి ఆ నీటిని సూర్యునకు ఆర్జనంగా ఇచ్చి బయటకు రావాలి. తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రం చేసుకొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వల్ల కానీ, ఆరోగ్యం సరిగా లేని వారు కానీ, చిన్నపిల్లలు కానీ ఇలా చేయకపోవడం మంచిదే. రాజా, నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్లపాడ్యమి నాడు కానీ, పరిపూర్ణమ నాడు కానీ పైన చెప్పిన దేనియందైనా స్నానం చేసి ఈ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనే, హరిహరాల ఆలయంలోనూ కానీ ఒకదానిలో ఒకనికి వెళ్ళి ద్వారం అనగా గోపురం దగ్గర ఉన్న ధ్వజస్తంభం కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చెయ్యాలి. ఆ తర్వాత ఆవు నేతితో కానీ, ఎవరికి అందుబాటులో ఉండే ఏ నూనెతో ఉంటే ఆ నూనెతో కానీ, పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దాని దక్షిణ దాంబూదాలతో భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణికి దానం ఇవ్వాలి. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపారాధాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరం సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకొని స్మరించుకుంటూ దేవుణ్ణి ఆరాధించాలి. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసి దళాలతోనూ జాజిపూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంస్కార చక్రమనే నుండి విముక్తం పొందుతారు. సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు, పండ్లు దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ, వారిని తరేపర చూడడానికి కానీ యమధర్మరాజు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి దళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలను చేరుకుని తరిస్తారు. కార్తీక మాసంలో చిరిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిష పూలతోనూ కానీ, తులసి దళాలతో కానీ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తర్వాత శివ సామర్థ్యాన్ని పొందుతారు.
కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చేయలేని వారు మాత్రం అనేక జన్మ పరంపరలతో కొట్టుకుమిట్టాడుతూ పరితపిస్తుంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజ పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవతారాధనకు సమారాధనకు సహకరించేవాళ్ళు, పురాణ గాథ కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాల్లో దేవతాస్తులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరికి ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వలన వంశ సంప్రదాయాలను బట్టి జరుపుకుంటారు. ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికారులను నిర్వర్తిస్తుంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే తరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజేశాడు. భగవంతుడు జ్యోతిస్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోవడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని ఈ కార్తీక పురాణం గాథ.